అదానితో దేశ ప్రతిష్ట మసకబారిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అమెరికా నుంచి ఆఫ్రికా దాకా అదానీ వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తోందన్నారు. గతంలో మేం జేపీసీ అడిగినా విచారణ చేయాలన్నా కేంద్రం పట్టించుకోలేదన్నారు కేటీఆర్. అదానీ గారి బండారం మళ్ళీ అంతర్జాతీయ స్థాయిలో బయటపడింది. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇవాళ ఈ అదానీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. గతంలో దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవాలని కోరినా, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని కోరినా ఎన్నడూ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇది మొదటిసారి కాదు, రెండవసారి. అదానీ వ్యవహారంలో గతంలో హిండెన్బర్గ్ రిపోర్ట్తో ఒకసారి, ఇప్పుడు రెండవసారి ఈ న్యూయార్క్ కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దానివల్ల భారతదేశ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో మసకబారిన మాట వాస్తవం. అలాగే 10 ఏళ్లలో తాము అదానీకి ఎప్పుడు అవకాశం ఇవ్వలేదన్నారు కేటీఆర్. ఎంత ప్రయత్నించినా తెలంగాణలో అదానీ కార్యకలాపాలకు అంగీకరించలేదని చెప్పారు. గత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నంతకాలం అదానీ ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా ఆనాడు మమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా, ఆనాడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా ఉన్నాను. ఏనాడు కూడా మేము ఈరోజు అక్కడ కేంద్రంలో బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎర్రతివాచి పరిచే ఏదైతే స్వాగతం పలికారో మేము మాత్రం ఆ పని చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదానీకి రెడ్ కార్పెట్ వేసి 12,000 కోట్ల ఒప్పందాలు చేసుకుందన్నారు కేటీఆర్. బడేబాయ్ ఆదేశంతో చోటేబాయ్ అమలు చేశారంటూ ఆరోపించారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతి, స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయల విరాళం ఇవన్నీ కుట్రలో భాగంగానే జరిగాయన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మరి బడాబాయ్ ఆదేశం ఇచ్చినట్టున్నారు, చోటాబాయ్ అమలు చేసినట్టున్నారు. వెంటనే 12,400 కోట్ల ఒప్పందాలు కుదిరినాయని చెప్పి చాలా ఘనంగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే ప్రకటనలు గుప్పించింది. తెలంగాణ విద్యుత్ సంస్థలను అదానీ గారికి అప్పజెప్పే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారు చేశారు. అందులో భాగంగా చిట్ చాట్ అని పెట్టి, ఆ చిట్ చాట్లో ఓల్డ్ సిటీలో బిల్లుల వసూలు అదానీ గారికి శాంపుల్గా పైలట్గా అప్పజెప్తున్నాము, తదనంతరం ఎట్లా ఉంటుందో చూద్దాం అంటూ డిస్కామ్ల ప్రైవేటీకరణ చేసి అల్టిమేట్గా అదానీ గారికి అప్పచెప్పాలనే కుట్రకు కూడా రేవంత్ రెడ్డి గారు ఆనాడే ఆలోచన కూడా చేసినారు. స్కిల్ యూనివర్సిటీ, దానికి సడన్గా అదానీ గారి మనసు విశాలమయ్యి హృదయం వైశాల్యం పెరిగి 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి భారీ విరాళం వారు అందజేసినారు. ఇవన్నీ ఒక కుట్రకు, ఒక స్పష్టమైన ఎజెండాకు తార్కాణంగా మేము భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ హైకమాండ్కు తెలియకుండానే అదానీతో ఒప్పందం జరిగిందా అని ప్రశ్నించారు కేటీఆర్. ప్రతిరోజు అదానీని విమర్శిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ఒప్పందాలపై ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. ఢిల్లీలో ఒక నీతి, గల్లీలో ఒక నీతి అన్నట్లు కాంగ్రెస్ తీరుందని విమర్శించారు కేటీఆర్. మంత్రివర్గ విస్తరణకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వని హైకమాండు వారి ఆదేశం లేకుండానే అదానీ గారితో ఈ ఒప్పందాలన్నీ జరుగుతూ ఉన్నాయా? రాహుల్ గాంధీ గారిని సూటిగా అడుగుతా ఉన్నాం. తెల్లారులేస్తే మీరు మాట్లాడుతూ ఉంటారు, ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. నిన్న కూడా 1.5 గంటల సేపు మాట్లాడిండు రాహుల్ గాంధీ గారు. అదానీ అవినీతి, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఈయన మంచోడు కాదని, ఈయన వెనక పెద్దోళ్ళు ఉన్నారు, ప్రధాని ఉన్నాడు, మోడీ ఉన్నాడు అని తెల్లారులేస్తే రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారిని సూటిగా అడుగుతా ఉన్నాం, మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దందా అదానీతో మీరు సమర్థిస్తున్నారా లేదా? ఒకటే మాటలో చెప్పండి. ఢిల్లీలో ఒక నీతి, గల్లీలో ఒక నీతి ఏ రకంగా సమంజసం మీరు చెప్పండి.